హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులు అయితే ఉంటాయి. మొత్తం 250 టెస్టులు అనేది దీని ద్వారా అందించడం జరుగుతుంది. మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 పై ఎల్లుండి డిసిజన్ అనేటువంటి ఒక న్యూస్ ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. హైకోర్టుకు తెలిపినటువంటి TSPSC అభ్యర్థుల పిటిషన్పై వాదనలు, తదుపరి విచారణ ఈ నెల 14 వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై నిర్ణయం సోమవారం వెల్లడిస్తామని TSPSC హైకోర్టుకు తెలిపింది. సో పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సో ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నెల 2 నుంచి 30 వరకు వివిధ పోటీ పరీక్షలు ఉన్నాయని, సో అన్ని పరీక్షల సిలబస్ వేర్వేరుగా ఉండడం వల్ల గ్రూప్ 2కు ప్రిపేర్ కావడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సో వీటిని లెక్కలోకి తీసుకొని పరీక్ష వాయిదా వేయాలని కోరారు. సో దీనిపై TSPSC కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ ఈ నెల 29-30 తేదీలో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇటువంటి పరిస్థితుల్లో వాయిదా వేయడం కష్టమని తెలిపింది. వచ్చే సోమవారం స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తామని కౌన్సిల్ చెప్పింది. సో దీంతో సోమవారం ఖచ్చితంగా నిర్ణయం ప్రకటించాలని ఆదేశించినటువంటి హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అయితే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల వేళ ఇది ప్రభుత్వానికి సైతం సమస్యగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఉత్కటంగా మారిందని చెప్పేసి ఇక్కడ మనం గ్రూప్ 2కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. గ్రూప్ 2 వాయిదాపై ఎల్లుండిలోగా తేల్చండి అంటే ఇక్కడ చూడవచ్చు. TSPSCకి హైకోర్టు ఆదేశం, అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రంపై ఏం నిర్ణయం తీసుకున్నారు. సో కోర్టుకు 5 లక్షల మంది రాలేరు. సో వచ్చిన వాళ్ళ హక్కులను పరిరక్షించాల్సిందే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఈ ఏదైతే గ్రూప్ 2 పై చేసినటువంటి కేసుపై ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇంకా మిగతా న్యూస్ పేపర్లో కూడా దీని గురించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఎన్నికల తర్వాతే అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో కోర్టు కేసులో స్పష్టత వచ్చాకే ప్రిలిమినరీ ఫలితాలు, ఆ తర్వాత కనీసం 3 నెలలు దాటాకే మెయిన్స్. సో ఎన్నికల ముందు నిర్వహణ కష్టమే, గ్రూప్ 3 పరిస్థితి ఇంతే అంటే ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 2 వాయిదా వేస్తారా లేదా అంటే ఇక్కడ కోర్టు కేసుకు సంబంధించిన అప్డేట్ మనం ఇంతకుముందు చూసాం కదా, అది కూడా ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి మెయిన్ పరీక్షలను ఎన్నికల గడువులోపు నిర్వహించేటువంటి అవకాశం కనిపించడం లేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఇంకా వెల్లడించలేదు. సో వాటిని వెల్లడించాక అభ్యర్థులకు చదువుకోవడానికి కనీసం 3 నెలల గడువు ఇచ్చి అనంతరం మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి అయితే ఉంటుంది. సో దాంతో అసెంబ్లీ ఎన్నికల లోపు ఈ పరీక్షలు నిర్వహించడం కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఖాళీగా ఉన్నటువంటి 503 గ్రూప్ 1 పోస్టుల కోసం సో ప్రభుత్వం అయితే 2022 ఏప్రిల్లో అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 3 పరీక్షలు కూడా అంతే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 3 పరీక్షలను కూడా ఎన్నికల తర్వాతే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రకటించలేదు. సుమారు 13,623 ఖాళీలకు గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం మనకు గత ఏడాది డిసెంబర్లో మనకు ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. జనవరి ఫిబ్రవరిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించారు. సో ఈ పోస్టుల కోసం దాదాపుగా 5 లక్షలకు పైగా అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. సో అక్టోబర్ వరకు రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫలితంగా వీటిని కూడా ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతిలో అయితే రావడం జరిగింది.
జరిగింది. సో గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఎన్నికల ముందు ఉంటే బెటర్, ఎన్నికల తర్వాత ఎగ్జామ్స్ ఉంటే బెటర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గ్రూప్ 3కి సంబంధించి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే TSPSC ముట్టడి కేసులో కీలక పరిణామం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. సో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులను నిన్న చేపట్టినటువంటి TSPSC ముట్టడి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందంటే ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థుల ముట్టడి వెనుక కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నటువంటి పోలీసులు తాజాగా ఈ కేసులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ గౌడ్ను అరెస్ట్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో అశోక్ సార్ను అరెస్ట్ చేసినటువంటి విషయం ఇక్కడ రావడం జరిగింది. సో కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అశోక్ గౌడ్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఏదైతే TSPSC ముట్టడికి సంబంధించిన దానిపైన. సో కోచింగ్ సెంటర్ల నిర్వాహం ఉందని చెప్పేసి ఇక్కడ వారిని అరెస్ట్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయం అయితే రాజస్థాన్ టెట్ లెవెల్ 1కు BSGTలే అర్హులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక విషయం అయితే మనకు రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ లెవెల్ 1కు అర్హతలో సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే వెలువరించింది. సో బేసిక్ స్కూల్ టీచింగ్ సర్టిఫికేట్ ఏదైతే BSG హోల్డర్లు మాత్రమే టెట్ పరీక్షకు అర్హులని స్పష్టం చేసింది. సో బీఈడ్ చేసిన వాళ్ళు ఈ పరీక్షకు అర్హులు కారని తెలిపింది. సో ఈ మేరకు శుక్రవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మనకు NCERT దాఖలు చేసినటువంటి పిటిషన్పై స్పందించినటువంటి కోర్టు సో ప్రైమరీ స్కూల్స్ ఏదైతే 1 to 5th వరకు టీచర్ల భర్తీకి బీఈడ్ అభ్యర్థులు అర్హులు కారని తేల్చి చెప్పింది. సో కావాలనుకుంటే వాళ్ళు టెట్ లెవెల్ 2 మనకి 2 అయినటువంటి 6th to 8th క్లాస్ పరీక్షకు రాసుకోవచ్చు అని చెప్పేసి సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో SGT పోస్టులకి ఇక్కడ మన దగ్గర అయితే దీనికి సంబంధించి DED అభ్యర్థుల మనకు అర్హులు అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్లయితే అర్థం చేసుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కనుక ఓవరాల్గా మనకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వర్తించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ కనుక విషయంలో అయితే రెడీ ఫర్ టెట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు వెలుగులో ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, పేపర్ 1 సిలబస్ ఏంటి, పేపర్ 2 సిలబస్ ఏంటి, అదేవిధంగా దీని యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, అదేవిధంగా వెయిటేజ్ ఎంత ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, లాంగ్వేజెస్ ఏ విధంగా చదవాలి, కంటెంట్ ఏ విధంగా చదవాలంటే ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు వివిధ అడ్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కావచ్చు, అదేవిధంగా అడ్మిషన్లకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటుగా సో ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దీన్ని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ANM నియామకాలపై హైకోర్టు స్టే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 623 ANM పోస్టుల నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. సో ANMలు కేవలం ANMలను కేవలం ఎస్టీ అభ్యర్థులచే నియమించడాన్ని సవాల్ చేస్తూ వనపర్తికి చెందినటువంటి బి రమాదేవి మరో 2 పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి మాధవిదేవి ఇటీవల విచారణ జరిపి మధ్యంతర ఆదేశాలను జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. కరెంట్ అఫైర్ కనుక విషయం అయితే IPCC గాయాబ్ అంటూ ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఇక భారత న్యాయ సంహిత CRP స్థానంలో నాగరిక సురక్ష అండ్ ఎవిడెన్సీ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య కేంద్రం కీలక ప్రతిపాదనలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. దాదాపు ఇది మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు అయితే ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ విషయం అయితే అన్ని సెక్షన్లు మార్పు కుదింపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనకు IPCC 302 పోయి సో BSS 99 అనేది రాబోతుంది. దాంతోపాటుగా దేశద్రోహ చట్టం కూడా రద్దు కాబోతుంది. అండ్ కొత్త చట్టం మరింత కఠినం. సో మూక హత్యలకు నిర్వచనం ఉరిశిక్ష, మైనర్లపై అత్యాచారాలకు మరణదండన, సో గ్యాంగ్ రేప్ చేస్తే 20 ఏళ్ళు జైలు, సో పోలీస్ తనిఖీలను వీడియో తీయాల్సిందే అంటే ఇక్కడ కొత్త చట్టంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు 3 చట్టాలను మార్పు చేస్తూ మనకు నిన్న ఏది లోక్సభలో అయితే బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో అంతకుముందు ఉన్నటువంటి చట్టాలు ఏవి, ప్రస్తుతం వీళ్ళు చేంజ్ చేసినటువంటి చట్టాలు ఏంటనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మన కరెంట్ అఫైర్స్ కోణంలో వీటి గురించి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ విషయం అయితే ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మనకు భారతీయ న్యాయ సంహిత బిల్ అనేటువంటి 2023 అయితే ప్రవేశపెట్టారు. సో గుర్తుంచుకోండి, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వస్తున్నటువంటి బిల్ ఏంటంటే న్యాయ సంహిత. అండ్ నెక్స్ట్
క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898 స్థానంలో భారత నాగరిక సురక్ష సంహిత అనేటువంటి రాబోతుందన్నమాట. ఈ బిల్లును ప్రవేశపెట్టారు. చాలా ఇంపార్టెంట్, వీటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేరుగా క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఎవిడెన్సీ యాక్ట్ 1872 స్థానంలో వస్తున్నటువంటి ఏంటంటే భారతీయ సాక్ష్య, సో బిఎస్ అని చెప్పేసి అంటారు, 2023 రీప్లేస్ చేసేందుకు సభలో ప్రవేశపెట్టినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ 3 పాత బిల్ల ఏవైతే మనం 3 పాత చట్టాలు ఉన్నాయి కదా, సో వాటి ప్లేస్లో మనకి ఈ 3 కొత్త చట్టాలను ప్రవేశపెడుతున్నట్టు దానిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఈరోజు మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా ప్రధాన వార్తగా ఇదైతే ఉంది. దాన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేయడం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ చట్టాల పేర్లు అవి మార్పు అవుతున్నటువంటి ఇంకొక చట్టం ఉంది ఇక్కడ, ఆ నేమ్ను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే సెలెక్ట్ మిషన్ ఈ వేస్ట్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. అన్ని రిటైర్డ్ స్టోర్లో ఈ వేస్ట్ బిన్లు, సో పాడైపోయినటువంటి మొబైల్స్, ల్యాప్టాప్లకు 10,000 వరకు డిస్కౌంట్లు, కూపన్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణ రీసైక్లింగ్ దేశంలోనే తొలిసారిగా మనకు మిషన్ ఈ వేస్ట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ అయినటువంటి సెలెక్ట్ మొబైల్స్. సో ఈ సెలెక్ట్ మొబైల్స్ సో ఇటువంటి దాన్ని ఈ నూతన కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది. సో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సెలెక్ట్ మొబైల్స్ సిఎండి వైగురు చేతుల మీదుగా సో ఈ మిషన్ను ఈ వేస్ట్ను శుక్రవారం ఆవిష్కరించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సో ఉపయోగించినటువంటి లేదంటే సరిగా పనిచేయనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సరైనటువంటి రీతిలో నిర్వహించకుండా వాటిని ఇళ్లలోనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. సో దీనివల్ల ఆరోగ్యం ప్రమాదాలకు దారితీస్తుందని సో మిషన్ ఈ వేస్ట్ కార్యక్రమం ప్రారంభించినటువంటి సెలెక్ట్ మొబైల్స్ చొరవను మంత్రి ప్రశంసించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే మనకు సెలెక్ట్ మొబైల్స్ అనేటువంటి సంస్థ ఈ మిషన్ ఈ వేస్ట్ అనేటువంటి ఈ నూతన కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. నిన్న దానికి మన కేటీఆర్ గారు అయితే సో దాన్ని అయితే ఆవిష్కరించారు. సో ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిదని చెప్పేసి అడుగుతారు. మిషన్ ఈ వేస్ట్ తీసుకొచ్చినటువంటి ఏంటంటే సెలెక్ట్ మొబైల్ అనేటువంటి సంస్థ. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకి సైక్లింగ్కు కౌంట్ డౌన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో హైదరాబాద్కు మణిహారంలా నిలిచినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి సోలార్ రూప్ టాప్ సైక్లింగ్ ట్రాక్ని అయితే నిర్మిస్తుంది. సో 13 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే మొత్తం 23 కిలోమీటర్ల పొడవు నిర్మిస్తున్నటువంటి ఈ సైక్లింగ్ ట్రాక్ పనులు ఇప్పటికే తుద్దశకు చేరాయంటూ చూడవచ్చు. సో ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేసి మనకు అడగవచ్చు. 23 కిలోమీటర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సో మనకి ఇక్కడ అరవింద్ కుమార్ శుక్రవారం వెల్లడించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది దీనికి సంబంధించి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2కు సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీకు దానిలో శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో చూసిన తర్వాత నాస్తే దాని కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో లాస్ట్ మంత్ జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఒక 2 డేస్లో మేమైతే అప్డేట్ చేస్తాం. జూలై మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే నిన్న ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.